సార్ ఏంటి మరి దాదాపు ఎన్నికలు జరిగి ఇన్ని రోజులు కంప్లీట్ అవుతున్నా ముఖ్యమంత్రి విషయం అయితే ఒక కొలిక్కి రావట్లేదు. మరి ఏంటి అసలు నిజంగానే దేవేంద్ర ఫడ్నవీస్ని నియమించబోతున్నారా, లేకపోతే ఏక్నాథ్ షిండేనా, లేకపోతే అజిత్ పవారా? ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతుంది మహారాష్ట్రలో? నమస్తే రవి గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, యోయో టీవీ వీక్షకులకు అందరికీ కూడా నమస్తే. ఇప్పుడు మాకు ముహూర్త బలం కూడా చూసుకోవాలి కదా. అవును, ఇప్పుడు మనం చూస్తున్నాం 5th నాడు దివ్యమైన ముహూర్తం ఉంది. చాలా పెళ్లిళ్ళు, చాలా శుభకార్యాలు అన్నిటికి కూడా ఆ రోజు ఉంది కాబట్టి బహుశా 5th నాడు నిర్ణయం అయింది ఆల్రెడీ. ఓకే. తర్వాత బీజేపీ శాసనసభ పక్షము రేపు సమావేశమై నాయకుడు ఎన్నుకుంటారు. అయితే తినబోతూ రుచులు వేయడం ఎందుకని ఇప్పుడు రేపే ఎట్లాగో రాబోతుంది. సరే, మీరు ఈరోజు డిబేట్ పెట్టారు కాబట్టి అక్కడ ఏమీ పెద్దగా ఏదో వింతలు విశేషాలు లేకుంటే అనూహ్యమైన మలుపులు జరిగే అవకాశాలు లేవు. ఇప్పుడు మనం చూసాము, ఇదే మహారాష్ట్రలో గత శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వాస్తవంగా 105 సీట్లు బీజేపీకి, 56 సీట్లు శివసేన ఉద్ధవ్కు ఇవ్వడం జరిగింది. ప్రజల మ్యాండేట్ అంటే క్లియర్ గా వీళ్ళు ఎలక్షన్స్ పొత్తు పెట్టుకొని పోటీ చేసి మీ ఇద్దరు 2 పార్టీలు కలిసి పరిపాలించండి, దాంట్లో బీజేపీకే మ్యాండేట్ 105 మంది అంటే డబల్. కానీ అప్పుడు ఉద్ధవ్ ఏం చేసిండు, దాన్ని తిరస్కరించి ప్రజల మ్యాండేట్ ని కాదని తనకే ముఖ్యమంత్రి కావాలని పట్టుబట్టడం వల్ల అది విఫలమై ఆయన పోయి కాంగ్రెస్ పంచన చేరిండు. సో ఆ రోజు అది అనూహ్య పరిణామం. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలు క్లియర్ గా బీజేపీ పోటీ చేసిన ప్రతి చోట దాదాపుగా సీట్లన్నీ ఇచ్చారు కదా, 92% ఇచ్చారు. కానీ ఈ రోజు అటువంటి పరిస్థితి లేదంటున్నారు నాయుడు గారు. కానీ ఎందుకు జాప్యం జరుగుతుంది, ఇన్ని రోజులు ఎందుకు అయ్యింది అనేది కదా కొత్త విషయాలు. పైగా అక్కడ టాంపరింగ్ జరిగింది, ఈ గెలుపు కాదని చెప్పేసి ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన పార్టీ కూడా మీ మీద ఎలిగేషన్ చేస్తూ ఉంది. ఇప్పుడు అది సరే, అది తర్వాత మాట్లాడదాము. ట్యాంపరింగ్ ఇవన్నీ కూడా ఆడలేక మధ్యలో ఓడు లేకుంటే చేతగానోళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ కూడా. ఇప్పుడు ట్యాంపరింగ్ అయ్యి ఉంటే సరే, కొంత మీరు డిబేట్ చేశారు కాబట్టి నాందేడ్ లో 6 అసెంబ్లీ సీట్లు బీజేపీ గెలుస్తుంది, ఎంపీ మాత్రం కాంగ్రెస్ గెలుస్తుందా? ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ మొత్తం ట్యాంపరింగ్, దీనికి వ్యతిరేకంగా ఎవరైనా జైలు పోతారు. ఏం పోతారండి అవన్నీ మీరు మాట్లాడనవసరంగా. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారా ఎవరన్నా మీ పార్టీ వాళ్ళు? ఇప్పుడు ఇక్కడేమో కవిత లిక్కర్ స్కామ్ లో ఉంది, అరెస్ట్ చేస్తలేరని మీరు గొడవ చేస్తారు. కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తేనేమో మళ్ళీ గొడవ చేస్తారు. కాంగ్రెస్ కి అసలు ఏమన్నా ఒక రీతి ఉందా అండి? కాంగ్రెస్ కాదు, శివసేన మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఇప్పుడు శివసేన ప్రశ్నిస్తున్నారు. శివసేన ఎందుకు ప్రశ్నిస్తుంది? ఆయన మా మిత్రపక్షము. ఆ శివసేన కాదు, ఉద్ధవ్ ఠాక్రే శివసేన. గోవాలో గానీ మణిపూర్ గానీ మీరు చేసిన ఎన్ని రాష్ట్రాల్లో వాళ్ళు చెప్తున్నారు బీజేపీ నీతి ఉందంట. ఎట్లా ఉద్ధవ్ ఠాక్రేకి ఏం నీతి ఉందండి? ఆయన పాపము ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటది. ఎవరు? బాల్ ఠాక్రేది. బాల్ ఠాక్రే వాడి జన్మలో కాంగ్రెస్ కలవని చెప్పిండు. కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అది. కాంగ్రెస్ సంఖ్యలో పోయి చేరినాక ఉద్ధవ్ ఠాక్రేకి ఎక్కడుంది విలువ? అసలు బాల్ ఠాక్రే ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చినా కూడా ఆయన ఇంటికి పోయి కలిసేవారు మాతోశ్రీ. ఈ ఉద్ధవ్ ఠాక్రే ఏముందండి అసలు? ఆయన కాంగ్రెస్ ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి పోయిండు, దాంతో ఆయన ఖతం అయిపోయిండు. ఆయన మాట్లాడే అర్హత ఎక్కడిది? కానీ వాళ్ళ సిద్ధాంతాన్ని వదులుకున్నారు, మూల సిద్ధాంతాన్ని వదులుకున్నారు కాబట్టి అలా దుస్థితికి వచ్చారు. ఇక లేదు, ప్రజలందరూ భయపడి బీజేపీ కోటేశ్వరా ఏం మాట్లాడతారు ఆయన? ఇప్పుడు కాబట్టి నేనేమంటున్నా అంటే ముహూర్త బలము 5వ తారీఖు సత్యమే. బీజేపీ మనం చాలా ఎన్నికలు దేశంలో అంతకుముందు మహారాష్ట్రలో ఒకటే పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చినా కూడా ఆ పార్టీలో నాయకుడిని నిర్ణయించడానికి కొంత సమయం తీసుకుంటారు. అందరు అభిప్రాయాలు స్వీకరిస్తారు, ప్రతి ఎమ్మెల్యేను కన్సల్ట్ చేస్తారు, ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని ప్రకటిస్తారు. అట్లాంటిది ఇక్కడ 3 పార్టీలకు కూడా ఒక అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. 288లో 235 సీట్లు ఇచ్చారు. ఒక బీజేపీకే 132 ఇచ్చి ఇంకొక 7 వివిధ పార్టీల వాళ్ళు కావచ్చు, ఇండిపెండెంట్లు కావచ్చు, ఈ రోజు 138 సీట్లతో బీజేపీ
అగ్రస్థానంలో ఉంది. కాబట్టి మేము మిగతా పార్టీలను కూడా కన్సల్ట్ చేసి మిగతా పార్టీలను కూడా మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ లో తీసుకొని నిర్ణయిస్తాము. దానికి కొంత జాప్యం అవుతుంది. జాప్యం అయితే ఏమైంది, ఏమన్నా ఆగిపోయిందా? ఎవరైనా ఇప్పుడు పోనీ ఇప్పుడు షిండే ఏమన్నా మమ్మల్ని వ్యతిరేకిస్తే క్లియర్ గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, బీజేపీ నాయకత్వం ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటా అని చెప్పిండు. అజిత్ పవార్ అయితే రిజల్ట్ వచ్చినా తెల్లారే చెప్పిండు. మరి అజిత్ పవార్ తెల్లారే మీరు నిర్ణయం తీసుకుని అతను చెప్పున్నప్పుడు ఈరోజు ఢిల్లీ వెళ్ళి ఆయన వాళ్ళ ప్రసన్నం కోసం ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తుందండి? అక్కడ ఢిల్లీ వెళ్ళడానికి ఏముంటదండి? ఇప్పుడు మన ముఖ్యమంత్రి 27 సార్లు ఢిల్లీకి ఎందుకు వెళ్ళిండు? ఇప్పుడు నిర్ణయాలు ఢిల్లీలో జరుగుతుంటే కొన్ని ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి, ఇస్తే ఏమేమి ఇవ్వాలి, ఇట్లాంటివి ఉంటాయి. ఇంటర్నల్ గా మాట్లాడుకోవాల్సినవి ఉంటాయి. దాన్ని తప్పట్టాల్సింది ఏముంటది? ఇప్పుడు నిరీక్షించడం అంటే ఢిల్లీకి పోగానే కొంత అపాయింట్మెంట్లు, అందరు కలవడము, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. దాన్ని పెద్దగా భూతత్వంలో చూడాల్సిన అవసరం లేదు. అల్టిమేట్ గా రేపు అందరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారా లేదనేదే ప్రశ్న. కాబట్టి మేము అనుకోవడం ఏంటంటే ఈ ప్రతిష్టంభన అంటూ ఏమీ లేదు. కాకపోతే కొంత కన్సల్టేషన్ కి ఈ యొక్క సంప్రదింపులు లేకపోతే ఏకాభిప్రాయం రావడము, ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి షిండే గారు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉండడానికి కొంత ఇష్టపడడం లేదేమో బహుశా. ఈ మధ్యలో ఆయన హెల్త్ కొద్దిగా చెడిపోయింది అంటున్నారు. జ్వరం వచ్చి 2-3 రోజులు ఆయన రెస్ట్ లో ఉన్నాడు. అన్ని చూస్తున్నాం కదా. ఆయన షిండేనే స్వయంగా చెప్పిండు, మేము భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తాము, మేము విడిపోయే ప్రశ్నే లేదు, గవర్నమెంట్ లో ఉంటున్నాం అని చెప్పిండు. కాకపోతే ఇవన్నీ కూడా మిగతా ఎవరు ఏంది ఏం పొజిషన్ తీసుకుంటారు ఇవన్నీ కూడా రేపే క్లారిటీ వస్తుంది. కానీ ఇక్కడ బీజేపీ కాదు సార్ ఇప్పుడు మరి 50-50 అంటున్నారు, ఎంతవరకు నిజమది? 50-50 ఉండే ఆస్కారమే లేదు. ఎలక్షన్ ముందు బీజేపీకి మీరు మాట్లాడదు కదా, చెప్పండి. ఇప్పుడు బీజేపీకి అల్టిమేట్ మెజారిటీ వచ్చేసింది. అంటే 139 ఉన్నాయి, ఒక 6-7 సీట్లే తక్కువ ఉన్నాయి ఒక్క పార్టీకే. మిత్రపక్షాలు ఎలాగో ఉన్నాయి, 56 షిండే వర్గం, 41 అజిత్ పవార్ వర్గం. కాబట్టి అలా పెద్ద మనము ఇంకొక రెండో మాట ఉండదు. 50-50 అవసరం ఏముంది? ఇప్పుడు గతంలో అంటే ఇది 3వసారి భారతీయ జనతా పార్టీకి మహారాష్ట్రలో కంటిన్యూగా 3వసారి అధికారాన్ని ప్రజలు అప్పచెప్పారు. కాబట్టి ఈసారి కూడా మళ్ళా మేమేదో త్యాగం చేసి ప్రతిసారి బీజేపీ త్యాగం చేస్తుందని ఎందుకు అనుకుంటారు? ఎందుకు చెయ్యాలి నాకు చెప్పండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 టైం శివసేనతో పోల్చుకుంటే మాకు సీట్లు వచ్చినాయి. అజిత్ పవార్ తో పోల్చుకుంటే 4 రెట్లు సీట్లు ఎక్కువ వచ్చినాయి. దాదాపు మరి మా పార్టీలో ఉన్నటువంటి రేపు మిగతా వాళ్ళందరూ కూడా మేము అకామిడేట్ చేసుకోవాలి కదా, పార్టీ నడపాలి కదా. కాబట్టి 99% ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. సో బీజేపీకి ఎక్కువ ఛాన్స్ ఉందంటారు. ఎమ్మెల్యేల అభిప్రాయం అంతా సేకరించి రేపు నిర్మలా సీతారామన్ గారు, విజయ రూపాల గారు వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదన్నా దాంట్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఇంకేదైనా నాయకుడి పేరు సృష్టిస్తే అది కూడా ప్రకటిస్తారు. కాకపోతే ఏంటంటే ఆ అవకాశాలు తక్కువనే నేను అనుకుంటున్నాను. రైట్ సార్, రైట్ సుదర్శన్ గారు.